మనతో పాటు మోకా ఆనంద్ సాగర్ గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. సార్, తెలంగాణలో టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా? రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా టీడీపీ చక్రం తిప్పబోతుందా? ముందుగా మీకు బిగ్ టాక్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. తాత్కాలిక విరామం తీసుకుంది సార్ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది. ఈ మధ్యలో ఆంధ్రాలో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఒక వికృత నాటకంలో హైదరాబాదు ప్రజలు చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి వేణోళ్ల పొగిడారు. లక్షలాది మంది ఆయన అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ర్యాలీలు చేశారు, సభలు చేశారు. కాబట్టి ఇచ్చిన పార్టీకి తెచ్చిన పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలు హైదరాబాదు మహానగరం నడిబొడ్డులో పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీని, తెలంగాణ గట్టు మీద పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీని, హైదరాబాద్ లో సైబరాబాద్ అనే నగరాన్ని నిర్మించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా దక్షతని గుర్తించి త్వరలో తెలుగుదేశం పార్టీకి హృదయపూర్వక స్వాగతం పలుకుతారని హైదరాబాద్ నుండి చాలా మంది మిత్రులు చెప్తా ఉన్నారు. ఎక్కడికంటే ఇప్పుడు తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ గురించి చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే సమర్థుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ ప్రజలు మర్చిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈవేళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కానీ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి నాయకులే. ఇప్పుడు మంత్రులుగా, కాంగ్రెస్ లో మంత్రులుగా ఉన్న వాళ్ళు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 దఫాలు మంత్రులుగా, స్పీకర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం బ్రాండే, మ్యానుఫ్యాక్చరింగే. కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేది తాత్కాలిక విరామం మాత్రమే తీసుకుంది. ప్రజలు కూడా అదే కోణంలో ఆలోచిస్తున్నారు. ఈవేళ కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కీలకంగా మారినటువంటి ఈ తరుణంలో తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తప్పకుండా రేపు సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం పొందుతుంది తెలంగాణలో అనేది కూడా అంతే నిజం. ఆనంద్ సాగర్ గారు, ముఖ్యంగా ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పదే ఇది ఆంధ్ర పార్టీ, తెలంగాణ వ్యతిరేక పార్టీ అంటూ కూడా విపరీతమైన ప్రచారం చేశారు. అలాగే 2018 టైంలో కూడా కాంగ్రెస్తో జతకట్టి టీడీపీ వెళ్తున్న క్రమంలో కూడా చంద్రబాబు నాయుడునే బూచిగా చూపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ టైంలో ఘోర పరాజయం కూడా పాలైన పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా అది కేసీఆర్కి బలం అయ్యే అవకాశం లేదంటారా? మళ్ళీ ఆంధ్ర పార్టీ వస్తుందని? సార్, ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క పరిపాలన రెండు దఫాలు చూశారు ప్రజలు. ఆయన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మీద కుట్ర చేసి, కుతంత్రం చేసి అక్కడ అల్లరి చేశారో అది కూడా అందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేయలేదు. తెలంగాణ విషయంలో కానీ, తెలంగాణ ఇచ్చే విషయంలో కానీ, తర్వాత తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో అక్కడ ప్రభుత్వం, ఇక్కడ మా ప్రభుత్వం ఏర్పడిన 2014లో కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడు కూడా చిన్న తప్పు కూడా చేయలేదు. అది ప్రజలకు తెలుసు. అలాగే ఉద్యమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వేలెత్తి చూపలేదు. చిన్న రాష్ట్రాలకి తెలుగుదేశం పార్టీ అనుకూలం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అన్నాడు. కేసీఆర్ గారు పదే విషయాలు ఇప్పటికీ చెప్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలతో తెలుగుదేశానికి తరతరాల అనుబంధం సార్. నేను చెప్తున్నా, నా స్వగతమే చెప్తున్నాను. నేను మా నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. నేను హైదరాబాద్ లోనే చదువుకున్నాను 72 నుండి 89 వరకు. నేను నిజాం కాలేజీలో BA సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు రామారావు గారు ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చారు. మేము అక్కడే ఉండేవాళ్ళం కాపురం. అక్కడ పార్టీ పెట్టారు. ఆయన వచ్చినప్పుడు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు, సి నారాయణ గారు, ఆది ఎం మాదయ్య గారు లాంటి వాళ్ళు, ఒక 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం చెప్పారు. కానీ 1 అవర్ లో ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్ అంతా కూడా మహాసముద్రం అయిపోయింది జనంతో. అక్కడే వేళ పార్టీ 4-5 గంటల మధ్య సాయంత్రం పార్టీ అనౌన్స్ చేశారు. మనది తెలుగుదేశం, మన పార్టీ తెలుగుదేశం అని చెప్పాడు ఆయన, ఎన్టీ రామారావు గారు. మరి ఆ వేళ అక్కడ ప్రారంభమైన తెలంగాణ మహానగరం నడిబొడ్డులో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ, తెలంగాణ గట్టు మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ, మరి తెలంగాణ ప్రజల్ని, మరి చంద్రబాబు నాయుడు గారు 2 దఫాలు ఉమ్మడి రాష్ట్రాన్ని, ఎన్టీ రామారావు గారు 2 దఫాలు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీతోటి అనుబంధం ఉన్నదంటారా? అక్కడ ఉన్నది తెలుగు ప్రజలు కాదంటారా?
తెలుగువాడు ఎక్కడున్నా తెలుగువాడు గుండెల్లో ప్రభవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాడి గుండెల్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీల గుండెల్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతివాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలనే సిద్ధాంతంతో పుట్టినటువంటి పార్టీ. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమని వెలుగెత్తి చాటిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకేం తక్కువ? తెలంగాణతో మాకు అనుబంధం తక్కువ? ఆ ప్రజల ప్రేమానురాగాలు తక్కువ? ఆ గడ్డతో మాకు సంబంధం లేదా? ఇది తెలుగు గడ్డ కాదా? గాండ్రించే పులిబిడ్డ కాదా తెలుగు బిడ్డ అని ఎన్టీ రామారావు గారు అడిగారు. రైట్ సార్, అలాగే ఆనంద్ సాగర్ గారు, ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ కొంత వీక్ అయింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ప్రభావం కూడా కొంచెం తగ్గినట్టే కనిపిస్తుంది. ఈ టైంలో రావడమే కరెక్ట్ అనుకునే పావులు కదుగుతున్నారు అనుకోవచ్చా? కేసీఆర్ని తక్కువ అంచనా ఏమైనా వేస్తున్నారా? లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కొలుములో రాటుదేలినటువంటి మహానాయకుడు. ఆయనకి సమయం, సందర్భం, టైమింగ్ అన్ని తెలుసు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఈ రైట్ టైంలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా అక్కడ కూడా హిట్ అవుతుంది రాబోయే రోజుల్లో. ఒక పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒక మంచి పార్టీ టీంని అక్కడ తెలంగాణ గడ్డ మీద వదలబోతున్నారు. రైట్, డెఫినెట్ గా రాబోయే రోజులు అక్కడ టిఆర్ఎస్ కానీ, టిఆర్ఎస్ పార్టీ ఈవేళ రేపు బీజేపీలో విలీనం అనే వార్తలు కుప్పమంటున్నాయి. రైట్, ఆవిడేమో జైల్లో ఉన్నారు. ఆవిడ కూతురు వెళ్ళి రకరకాలుగా పార్టీని నీళ్లు నీడలు కమ్ముకున్నాయి. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ గెలిచిన వాళ్ళు కూడా వచ్చి కాంగ్రెస్ లో చేరారు. సరే, రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి ప్రజలు ఎటువంటి తీర్పిస్తారో రాబోయే రోజుల్లో మనం చూడాలి. సందర్భంలో ఆ రెండు పార్టీల మధ్యన కూటమిగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన తప్పకుండా అక్కడ కూడా కూటమిగా ఏర్పడుతుంది. ఆ కూటమి బలపడుతుంది, అధికారం కూడా వస్తుందని ప్రతి ఒక్కరికి ఈ అభిప్రాయం ఉంది, అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాసులందరికీ కూడా.